నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు దాదాపు 34 మంది అభ్యర్థుల యొక్క సెకండ్ జాబితాను విడుదల చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ 34 మంది కూడా అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నారు. ఇంతకుముందే మొదటి లిస్టులో 94 మంది టీడీపీ అభ్యర్థులను కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం 34 మందిని అనౌన్స్ చేసిన పరిస్థితి కనపడుతుంది. మొదటి లిస్టులో టీడీపీతో పాటు జనసేన ఒక 5 సీట్లు మాత్రమే అనౌన్స్ చేసిన పరిస్థితి. తర్వాత బీజేపీతో జరిగిన పరిణామ క్రమం కావచ్చు, తర్వాత సీట్ల సర్దుబాటు వ్యవహారం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో కూడా జనసేన పార్టీ ముందు 24 సీట్లు పోటీ చేయాలనుకున్నప్పటికీ కూడా 24 సీట్లకి పరిమితం అవుతున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా బీజేపీ కూడా దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు పలానా వారు అంటూ కూడా కొంత మేరకు ఒక తుది కసరత్తుకు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగా జనసేన ఇంకా బీజేపీ కూడా ఈ 2 సీట్లు అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఈరోజు మాత్రం టీడీపీ 34 మంది అభ్యర్థులతో టీడీపీ సెకండ్ జాబితాను విడుదల చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ సెకండ్ జాబితా విడుదల నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఒక క్లారిటీ వచ్చేసిన పరిస్థితి కనపడుతుంది. ఆ 34 సీట్లు ఇంతకుముందు ఉన్నటువంటి 94 ఈ సీట్లన్నింటిలో కూడా దాదాపు కన్ఫామ్, అంటే దాదాపు అని కాదు కానీ పూర్తిగా కన్ఫామ్ అనేట్టుగా క్లారిటీ ఇచ్చేసిన పరిస్థితి. వాళ్ళు కూడా ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు పని చేసుకోవాలి, నియోజకవర్గ స్థాయిలో పనులు చేసుకోవాలంటూ కూడా పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశాలు అందిన పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతం సీట్ల పంపిణీ వ్యవహారానికి సంబంధించి కానీ సీట్ల ప్రకటన వ్యవహారానికి సంబంధించిన విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గతానికి భిన్నంగా వ్యవహరించారనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో వ్యవహరించిన వ్యవహార శైలికి ప్రస్తుతం టికెట్లు అనౌన్స్ చేస్తున్నటువంటి పరిస్థితికి చాలా తేడా ఉందని అయితే స్పష్టంగా కనపడుతుంది. గతంలో ఎన్నికలు రేపు నామినేషన్లో తుది ప్రక్రియ అనే ఆ స్థాయి వరకు, అంతటి వరకు అంటే లాస్ట్ వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ ముగిస్తున్నారు అనే 1 డే బిఫోర్ వరకు కూడా టికెట్ల సర్దుబాటు, టికెట్లు అనౌన్స్ చేయటం, ఒకళ్ళిద్దరికి కూడా ఆ రోజు అర్ధరాత్రి పూట బీఫామ్ ఇవ్వటం, అది తీసుకెళ్ళి మళ్ళీ తెల్లారి సబ్మిట్ చేయడం, అంటే చాలా లేట్ చేసే పరిస్థితి కనపడుతుంది. కానీ దానికి రొటీన్కి భిన్నంగా దాదాపు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ కూడా దాదాపు ఫైనల్ చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా 17 పార్లమెంటు స్థానాల్లో చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు. ఆ 17కి సంబంధించినటువంటి క్లారిటీ కూడా దాదాపు వచ్చింది అంటున్నారు. వాటికి సంబంధించినటువంటి పేర్లు అయితే ఇంకా ప్రకటించలేదు, వాటిని కూడా ప్రకటించే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి టీడీపీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ సెకండ్ జాబితాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ నాయకులందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ 2వ జాబితాలో వారి పేరు ఉంటుందని చెప్పి ఎంతో ఆశ పెట్టుకున్నారు. కానీ వారి ఆశలన్నీ కూడా నిరాశ అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. వారి పేర్లు దాదాపుగా ఈ సెకండ్ జాబితాలో లేవు. ఇక 3వ జాబితాలో అయినా కనుక ఉండే అవకాశం కొంతమేరకు ఉన్నట్టు కనపడుతుంది. ఎక్కువ మందికి లేదు అని కూడా చెప్తున్నారు. అయితే సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కళా వెంకట్రావుకి ఈసారి టికెట్ అనౌన్స్ చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నుంచి ఉన్నారు. అదే గతంలో మంత్రిగా చేశారు. ఒకప్పుడు ఆయనే మొత్తం చక్రం తిప్పినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో. ఆయనకు కూడా ఇంతవరకు దేవినేని ఉమామహేశ్వరరావు కూడా టికెట్ అనౌన్స్ చేయని పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఎవరైతే బండారు సత్యనారాయణమూర్తి ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకుడు విశాఖపట్నం, ఆయనకు కూడా ఇంతవరకు టికెట్ ఈ సెకండ్ జాబితాలో అయితే ఎటువంటి టికెట్ కన్ఫర్మ్ చేయలేదు. అదేవిధంగా గంటా శ్రీనివాసరావు విషయంలో కూడా ఇంకా ఏం క్లారిటీ తీసుకున్నట్టయితే కనపట్లేదు. ఇంకోటి పెనంబలూరు, కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి పెనంబలూరులో ఉన్నటువంటి బోడే ప్రసాద్ కూడా టికెట్ ఆశిస్తున్నారు టీడీపీ నుంచి. కానీ అక్కడ కూడా టికెట్ అనౌన్స్ చేసిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మరో సీనియర్ నేత, అదేవిధంగా నెల్లూరుకు సంబంధించినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన కూడా ఆ జిల్లా బాధ్యతలన్నీ కూడా ఎప్పటి నుంచో కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఆయన పేరు కూడా ప్రస్తుతం సెకండ్ లిస్టులో అయితే ఆయన పేరు కూడా కనపట్లేదు. వీరు కూడా దాదాపు
టీడీపీకి సంబంధించినటువంటి 6 మంది సీనియర్ నాయకులందరూ కూడా ఆశావాహులుగా ఉన్నారు. వారందరూ కూడా సెకండ్ లిస్ట్లో వారి పేరు వస్తుందని చెప్పి ఎంతో హోప్గా ఉన్నారు, కానీ వారి పేరు అయితే అనౌన్స్మెంట్ చేయలేదు. దీంట్లో అయితే వారందరూ కూడా కొంత మేరకు అసంతృప్తిగా ఉన్నారు అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి లేదా జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు వాళ్ళందరూ కూడా దాదాపు ఫైనల్ అవుతున్నారు అని చెప్తున్నారు. వారికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఈరోజు సాయంత్రం లేకపోతే రేపటి వరకు ఆ అభ్యర్థుల యొక్క ఫైనల్ లిస్టులు కూడా కొంత మేరకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇవన్నీ కూడా 17వ తారీఖున చిలకలూరుపేట నరేంద్ర మోడీ ఆ కార్యక్రమానికి జరిగేటటువంటి బహిరంగ సభ, 3 పార్టీల సమక్షంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ బహిరంగ సభ లోపే దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ తీసుకోవాలి. ఆ అభ్యర్థులందరినీ కూడా దాదాపు ఆ సభకు తీసుకువెళ్ళాలి. అదేవిధంగా నరేంద్ర మోడీతో వారందరినీ కల్పించాలి. ఆ విధంగా వారికి నరేంద్ర మోడీ రావడం ద్వారా కొంత హోప్ వచ్చింది పార్టీకి అనేది చూపించాలనేది ప్రధానంగా ఆ పార్టీలు భావిస్తున్నట్టు కనపడుతుంది. ఆ అభ్యర్థులందరినీ కూడా నరేంద్ర మోడీకి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే దాదాపు ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా టీడీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులందరినీ కూడా దాదాపు ఫైనల్ చేసే పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగా ఈ అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత వాళ్ళ గెలుపోవటంలో ఎలా ఉంటాయి అనేది అయితే ప్రజలు నిర్ణయిస్తారు, అది వేరే విషయం. కాకపోతే మాత్రం గతానికి భిన్నంగా అయితే మాత్రం టీడీపీ అభ్యర్థులందరినీ కూడా ప్రకటించడంలో ముందు వరుసలో ఉంది. ఇప్పటికే సెకండ్ లిస్ట్ కూడా అనౌన్స్ చేసింది మొన్న 94, ఇది ఒక 34 కలిపి దాదాపు మెజార్టీ సీట్లు అయితే అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక జనసేన, బీజేపీ కూడా దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చే అవకాశం కనపడుతుంది. మొత్తానికి టీడీపీ అభ్యర్థులు అయితే కొంతమేరకు జోష్తో ఉన్నట్టు కనపడుతుంది. కొంతమంది ఎవరైతే సీనియర్లు మనం చెప్పుకున్నామో ఆ సీనియర్లు అందరూ ఆశావాహులుగా ఉన్నారు తప్ప వారికి ఎటువంటి ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి వాళ్ళకి ఎదురు చూపులే మిగిలే పరిస్థితి కనపడుతుంది. నమస్కారం.